హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట ఏ రకంలో ఉంటే నార్మల్, ఎలా ఉంటే అబ్నార్మల్, ఎలాంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ని పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయంలో డాక్టర్ని సంప్రదించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. జనరల్గా తెల్లబట్ట అవుతూ ఉంటుంది కొందరిలో. కానీ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారో తెల్లబట్ట ఏ కన్సిస్టెన్సీలో ఉంటే ప్రెగ్నెన్సీకి వెంటనే ప్రయత్నించాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఒక చిన్న గమనిక, గైనిక్ ఇష్యూస్ అండ్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఒక సింగిల్ స్టేట్మెంట్ ద్వారా క్లారిఫై చేయలేకపోతున్నాను. సో రియల్గా మీకు ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో, రియల్గా ఆ కండిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా కాల్ మీ 4 నుంచి కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. మరి ఆలస్యం ఎందుకు, టాపిక్లో వెళ్ళిపోదామా? వైట్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడాలి. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చూసినట్లయితే ఒక గర్భాశయం అనుకున్న సర్వెక్స్, వెజైనా, 2 ఫెలోపియన్ ట్యూబ్స్, 2 ఓవరీస్, ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ని చెప్పొచ్చు. ఇందులో అసలు ఈ డిశ్చార్జెస్ ఎందుకు వస్తాయి, ఈ స్రావాలు ఎందుకు వస్తాయి అని చూసినట్లయితే యోని మార్గంలో ఉన్న వెజైనాకి సర్వెక్స్కి ప్రొట్రూడ్ అయి ఉంటుంది అనమాట. సర్వెక్స్ యోనిలో ప్రొట్రూడ్ అయి ఉంటుంది. ఈ రెండిట్లో గ్లాండ్స్ అనేవి ఉంటాయి అనమాట, వెజైనల్ గ్లాండ్స్ అనేవి. సో ఈ గ్లాండ్స్ అనేవి సెక్రీట్ చేస్తూ ఉంటాయి డిశ్చార్జెస్ని. ఈ ల్యూబ్రికెంట్ డిశ్చార్జెస్ని ఎప్పుడైతే డిశ్చార్జెస్ని సెక్రీట్ చేస్తాయో అప్పుడు మంచి సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని అబ్నార్మల్ సైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నార్మల్ సైన్ ఆఫ్ డిశ్చార్జెస్ గురించి, తెల్లబట్ట గురించి మాట్లాడుకోవాలంటే పీరియడ్ అయిన 5th డే నుంచే ఈ డిశ్చార్జెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ డిశ్చార్జెస్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటాయంటే ఎగ్ వైట్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. అంటే చాలా క్లియర్గా ఉంటుంది, నో స్మెల్ అనేది ఉండదు, కలర్ కూడా అంత చేంజెస్ అనేది ఉండదు. మన ఎగ్ వైట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో కమింగ్ టు 14th డే అంటే అండం రిలీజ్ అయ్యే డే అనమాట. ఈ అండం రిలీజ్ అయ్యే టైంకి ఈ డిశ్చార్జెస్ అనేది అబండెంట్గా తయారవుతాయి. అప్పుడు చాలా కన్సిస్టెన్సీగా అనిపిస్తుంది అనమాట. అంటే మీరు చేయితో ఇలా అన్నప్పుడు చాలా స్టిక్కీగా ఒక తీగ లాంటి కన్సిస్టెన్సీలో అనిపిస్తుంది అనమాట. ఈ సమయంలో ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారో ఈ సమయంలో కలిసినట్లయితే అండం రిలీజ్ అయింది కదా, ఈ వీర్యకణాలు అనేవి అండంతో ప్రొట్రూడ్ అయిపోయి ఇంప్లాంటేషన్ జరిగిపోయి ఎంబ్రియో ఫామ్ అయిపోయి ఎంబ్రియో కాస్త బ్లాస్టోసైట్గా మారిపోయి బేబీ ఫామ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఆ సమయం అనేది చాలా ప్రీషియస్ దోస్ హు ఆర్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో కమింగ్ టు అబ్నార్మల్ డిశ్చార్జెస్, అబ్నార్మల్ తెల్లబట్టని ఎలా గుర్తించాలి అనే విషయం చూసినట్లయితే ఖచ్చితంగా చాలా థిక్కీగా, క్రీమీగా, ఫౌల్ స్మెల్గా, కలర్ చేంజెస్గా, లైక్ గ్రీనిష్ ఆర్ ఎల్లోయిష్ కలర్గా అనిపించినప్పుడు ఇది కాస్త గమనించవలసిన విషయం అనమాట. అంటే సంథింగ్ ఇన్ఫెక్షన్, లైక్ వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్, ఫంగల్, ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఫామ్ అయినట్టు అనమాట. ఇలాంటప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ అనేది మీరు ఫాలోఅప్ చేసినట్లయితే దానికి ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి ట్రై చేసి ఇన్ఫెక్షన్ రేట్ని తగ్గిస్తారనమాట. సో కొద్దిపాటి ఇన్ఫెక్షన్, ట్రైకోమోనాస్ అలాంటి ఇన్ఫెక్షన్స్ అయితే మెట్రోనిడజోల్ ఇచ్చేసి క్లియర్ చేస్తారు. ఇంకా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ లైక్ ప్రెగ్నెన్సీలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేది కామన్ ఫర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ మెలైటిస్, షుగర్ వ్యాధితో ఎక్కువ క్రానిక్గా బాధపడే వాళ్ళకు కూడా ఇలాంటి డిశ్చార్జెస్ అనేవి కామన్. అంతేకాకుండా ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ ట్రైకోమోనాస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎలా ఉంటుందంటే ఫౌలీ స్మెల్తో పాటు కలర్ చేంజెస్ ఉంటుంది. అది కంటిన్యూస్గా డిశ్చార్జెస్ అవుతూనే ఉంటాయన్నమాట. సో ఒకరోజు డిశ్చార్జ్ అయిపోయి స్టాప్ అయిపోయి అలా కాకుండా ఎప్పుడు కూడా వెట్నెస్ అనేది అక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. సో దీనికి మనం హోమ్ రెమెడీస్ ఎలాంటి థింగ్స్ను పాటించాలి అనే విషయం చూసినట్లయితే ఖచ్చితంగా పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ హైజీన్ అంటే మీరు ఇంటర్కోర్స్లో పాల్గొనక ముందు తర్వాత కూడా చాలా క్లీన్గా వాష్ చేసుకొని, అంతేకాకుండా డ్రై చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆ తడితోనే అలాగా ఉండటం వలన మళ్ళీ బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ట్రైకోమోనస్ బ్యాక్టీరియాలు ఫామ్ అవటం వలన ఇది క్రానిక్ అయిపోయి ఏమవుతుందంటే చాలామంది ఫీమేల్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అండి మాకు ఇలా ఇచ్చింగ్గా ఉంది, స్మెల్ ఉంది,
ఆ కలర్ కూడా వైట్ డిశ్చార్జ్ కూడా కలర్ స్మెల్గా ఉంది అనేది చెప్తూ ఉంటారు. సో ఈ సిమ్టమ్స్ని బట్టి ఇది క్రానిక్ అయినప్పుడు అది కాస్త సర్వెక్స్ ద్వారా ఇన్ఫెక్షన్ సర్వెక్స్కి ఫెలోపియన్ ట్యూబ్స్కి స్ప్రెడ్ అయిపోయి ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారో ట్యూబుల్ బ్లాక్స్ అయ్యి ప్రెగ్నెన్సీ రాకుండా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కన్సల్ట్ ద డాక్టర్ అండ్ టేక్ మెడికేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఈ విధంగా మీరు ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి ప్రతి ఒక్కదానికి ట్రీట్మెంట్ అనేది ఉంది. సో మీకు చిన్న కంప్లైంట్ అయినా కూడా డాక్టర్ని సంప్రదించి ఇమీడియట్గా మీరు ఫాలోఅప్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మరి పర్సనల్ హైజీన్ అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమైంది కదా. ఇంకా కంటిన్యూస్గా మీకు వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంది అంటే ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ ప్యాడ్స్ని పెట్టుకొని వాటిని డిస్కార్డ్ చేసుకోవటం, ఇలా చేసిన వల్ల నెక్స్ట్ ఫర్దర్గా అవి ప్యాంటీస్కి అవ్వకుండా, నెక్స్ట్ క్లాత్స్కి మీరు వేసుకున్న డ్రెస్సులకు అవ్వకుండా, ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఈరోజు టాపిక్ మనం తెల్లబట్ట నార్మల్ సైన్ ఏంటి, అబ్నార్మల్ సైన్స్ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.